నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ చివరి దశకు చేరుకుంది ఈ నెల 26వ తేదీన హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివరాత్రితో కుంభమేళ ముగుస్తుంది అయితే మార్చి 5 వరకు కూడా అక్కడ స్నానాలు చేయడానికి కావాల్సిన కుంభమేళకు సంబంధించిన వస్తువులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పటి వరకు 60 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించారు శివరాత్రితో అదొక మరి ఒక 20 కోట్లు పెరిగి 5వ తారీఖు మార్చి 5వ తారీఖు వచ్చేసరికి 100 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా రికార్డు బద్దలు కొట్టబోతోందని కూడా చెప్తున్నారు అంతేకాదు విదేశీయులు కూడా భారీ ఎత్తున పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు చివరి దశలో మహాకుంభమేళ ఉండడంతో మరింత ఎక్కువ మంది తరలి వస్తున్నారు అయితే ఇంతమంది పుణ్యస్నానాలు చేయడం వల్ల నీరు కలుషితమైందంటూ కొందరు విమర్శకులు దిగారు ఆ విమర్శకులకు చెంపపెట్టులాగా వెంటనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ కూడా ఇచ్చారు ఈ నీరు స్నానానికే కాదు తాగేంత స్వచ్ఛమైందని కూడా అయితే నీటి స్వచ్ఛతపై తాజాగా ఓ అధ్యయనం కూడా జరిగింది ఎందుకంటే ఇక విపక్ష సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న కుహానా శక్తులన్నీ చేస్తున్న ఏవైతే రాద్ధాంతం ఉందో అది నిజమా కాదా అంటూ ఒక అధ్యయనాన్ని చేశారు దీంట్లో గంగా నది స్వచ్ఛతపై కీలక విషయాలు వెల్లడయ్యాయి ప్రముఖ శాస్త్రవేత్త అజయ్ సోంకర్ ఈ పరిశోధన చేశారు నదిలోని బ్యాక్టీరియోఫేజ్లు గంగని శుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు 1100 రకాల బ్యాక్టీరియోఫేజ్లు కాలుష్యాన్ని తగ్గించి నీటిని శుద్ధి చేస్తున్నాయని చెప్పారు వాటి సంఖ్య కన్నా 50 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములను చంపుతాయని వాటి ఆర్ఎన్ఏని కూడా మారుస్తున్నట్లు తెలిపారు బ్యాక్టీరియోఫేజ్లు తాము అంతమయ్యే ముందు కాలుష్యాలను హానికర బ్యాక్టీరియాలను తొలగిస్తాయని చెప్పారు గంగా నదికి సముద్ర జలాలకు ఉండే శక్తికి ఉందన్నారు గంగా నదికి బ్యాక్టీరియోఫేజ్లు సెక్యూరిటీ గార్డులని పోల్చారు 1100 రకాల బ్యాక్టీరియోఫేజ్లు ఉన్నాయని చెప్పారు బ్యాక్టీరియోఫేజ్లు ఉన్నాయని బ్యాక్టీరియోఫేజ్లు బ్యాక్టీరియాల కన్నా 50 రెట్లు చిన్నమైనప్పటికీ అద్భుతమైన శక్తి కలిగి ఉంటాయన్నారు ప్రతి ఫేజ్ వేగంగా 100 నుంచి 300 కొత్త వాటిని ఉత్పత్తి చేస్తాయి హానికరమైన బ్యాక్టీరియాలను తొలగిస్తాయి రైస్ టెక్యూ యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తాయి 2016లో నోబెల్ బహుమతి గ్రహీత జపానీస్ శాస్త్రవేత్త యోషినోరితో కలిసి సెల్ బయాలజీ ఆటోఫాగీపై పరిశోధనలు చేశారు ఈయన ఇప్పుడు అర్థమైందా గంగా నదికి సముద్ర జలాలకు ఉన్నంత పవర్ ఉంది సో గంగా నదిలో ఎంతమంది మునకలు వేసినా ఆ నీరు అపరిశుభ్రం కాదు ఆ నీరు మీద ఎలాంటి అపోహలు అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇక ఒక ముఖ్యమంత్రి సనాతన ధర్మాన్ని చెప్పినా నమ్మని చెవిటి సన్నాసుల్లారా ఒక సైంటిస్టే చెప్పారు ఇకనైనా నమ్మి ఆ నీళ్ళల్లో స్నానం చేసి మీరు చేసిన పాపాలన్నీ పోగొట్టుకోండి మీరు మాట్లాడిన మాటల దోషాలను తొలగించమని కొన్ని నీళ్లు తాగండి అప్పుడైనా మీ పాపాలు దొరుకుతాయో లేదో ఎవరికి తెలియదు కాబట్టి ఇకనైనా నోరు మూసుకొని ధర్మం మీద ధర్మానికి ప్రతీకగా జరుగుతున్న ఏ కార్యం మీదైనా దూషించడం మానేసి ఒక్కసారి హర హర మహాదేవ శంభో శంకర అనుకోండి మనసుకు ఎంత తృప్తి వస్తుందో తెలుస్తుంది హర హర మహాదేవ శంభో శంకర పొడుగ్గా ఉంది మా నోర్లు తిరగవు మాకు రావంటే కనీసం జై శ్రీరామ్ అనైనా అనండి అప్పుడు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న చాలా మందికి విజ్ఞప్తి అండి ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేస్తుంది అంతేకాదు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనే మరింత ధైర్యాన్ని మాకు ఉండడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తేనే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ మన ఛానల్ వీడియోలను వైరల్ చేయడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ప్రతిరోజు చెప్తుందేనండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయాన్ని కూడా ఈ ఛానల్ నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఇదే చెప్తుంది అనుకోకండి ఎందుకు అనంటే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఛానల్ని ఇక్కడితో ఆపేయకూడదు ఏదో సమస్యలతోటి అనే ఒకే ఒక్క ఉద్దేశం నేను బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల కష్టపడుతూనే ఉన్నాను కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేకపోతున్నా కొంతకాలం మీరందరూ సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ఏదో ఒక రోజు నలుగురికి సహాయం చేసే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుంది అనే నమ్మకం ఉంది అప్పటిదాకా మీ అంతా తోడుగా నిలవండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రజా గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనుకుంటున్నాం ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్